విశాఖ నగరపాలక సంస్థ మేయర్ హరి వెంకట కుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ కలెక్టర్ హరేందర్ ప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎక్స్ట్రాఫిషియల్ సభ్యులతో కలిపి 74 మంది కూటమి సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. వీరంతా అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశారు. వైసీపీ కార్పొరేటర్లు సమావేశాన్ని బహిష్కరించారు. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది. విప్ జారీ చేసిన వైసీపీ వ్యూహం ఫలించలేదు. మేయర్ హరి వెంకట కుమారి పదవిని కోల్పోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, విశాఖపట్నంలో మేయర్ హరి వెంకట కుమారి మీద పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నెగ్గింది. ఎన్డీఏ వ్యూహాలు ఫలించాయి. ముఖ్యంగా మొత్తం 74 మంది కార్పొరేటర్స్ కూడా కూటమికి ఫేవరబుల్గా ఓట్ చేయడంతో మరి సుదీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తున్న మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకోబోతుంది. అయితే మేయర్ అభ్యర్థిగా టీడీపీ నుంచి పీలా శ్రీనివాస్ ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వం ఉంది అని చెప్పేసి అని అంటూ వస్తూ ఉన్నారు. అయితే అది కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సింది. అయితే ప్రస్తుతం అవిశ్వాస తీర్మానం సమావేశానికి హాజరయ్యి ఓట్ చేసి వచ్చిన కార్పొరేటర్స్ మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మీరు ఆల్రెడీ ఓట్ చేశారు, ఆల్రెడీ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గి ఈరోజు విజయోత్సవంతో బయటకు వస్తున్నారు. ప్రతి వ్యూహాల మధ్యన ఈ ఎపిసోడ్ మొత్తం నెల రోజులుగా జరిగింది. ఏం చెప్పాలను? ఈరోజు మహావిశాఖ నగరపాలక సంస్థ అసలు గ్రేటర్ అయిన తర్వాత కాదు, మొదటి నుంచి మున్సిపాలిటీలో విశాఖపట్నం మేయర్ అనేది ఎప్పుడూ కూడా రాలేదు. ఇది ఫస్ట్ టైం చరిత్రలో మనకి మేయర్ పీఠం మనకి చేరువ అవ్వడం. దీనికోసం మా పెద్దలు, పార్టీ పెద్దలందరూ కూడా గత నెల రోజులు బట్టి సుదీర్ఘంగా చర్చలు జరిపి ఈరోజు 74 ఓట్లు రావడానికి చాలా కృషి చేశారు. 74 మ్యాజిక్ ఫిగర్, 74కి తగ్గిన మనకి ఇబ్బంది పడే పరిస్థితుల్లోని ఇప్పుడు 74 ఖచ్చితంగా వచ్చి అవిశ్వాస తీర్మానం నెగ్గడం జరిగింది. మా తరఫున మా అభిప్రాయం ఏంటంటే, మా క్యాండిడేట్గా పీలా శ్రీని గారే మాకు మేయర్గా మేమందరం మ్యాక్సిమం అందరం ప్రతిపాదిస్తున్నాం. ఇంకా వారే మాకు మేయర్గా అయితే మా ప్రాంతం అందరం మాకేంటంటే మా పెందుర్తి నియోజకవర్గంలో మాకు మేయర్ స్థానం ఉంటుందని చెప్పి మా వ్యక్తిగతంగా మా స్వార్థం. అందుకని మేయర్గా ఆయనే ఖరారవుతున్నారు. ఇది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక అవిశ్వాస తీర్మానంలో విన్ అయిన తర్వాత వీళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే మొదటి నుంచి ఇది ఊహించిన పరిణామమే. ఎందుకనంటే మా విజయం అన్నది నల్లేరు మీద నడకగానే మేము భావిస్తూ వస్తున్నాము. అయితే క్యాంపు పాలిటిక్స్ అనేవి విశాఖపట్నంలో కొంత కొత్త వాతావరణాన్ని అయితే మాత్రం చూడాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే మరోవైపు చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే టార్గెట్గా అంటే గ్రేటర్ ఆపరేషన్ని కూటమి ఇప్పుడు దాకా చేపడుతూ వచ్చిందో అదైతే కంప్లీట్ చేశారు. పూర్తిగా ఒక విన్నింగ్తో వాళ్ళంతా కూడా బయటకు వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పటి నుంచి కూడా మరి మేయర్ అభ్యర్థి ఇప్పటికే వాళ్ళు ఒక ఫిక్స్డ్ క్యాండిడేట్గా చెప్పుకుంటూ వచ్చారు. పీలా శ్రీనివాస్ మేయర్ అభ్యర్థిగా ప్రస్తుతం ఇప్పటిదాకా రేస్లో ఉన్నారు. అయితే కూటమి నుంచి ఆయన అభ్యర్థిగా పెడితే మరోవైపు డిప్యూటీ మేయర్స్ మీద కూడా అవిశ్వాస తీర్మానం ఇచ్చి ఉన్నారు. కాబట్టి డిప్యూటీ మేయర్స్ ఎవరు, మేయర్ అభ్యర్థి ఎవరు, ఎవరైనా మేయర్ అభ్యర్థికి పోటీకి వచ్చే అవకాశం ఉందా అన్న చర్చ కూడా నడుస్తూ ఉంది. మొత్తానికి ఏది ఏమైనా చాలా ఉత్కంఠత భరితమైన ఎపిసోడ్స్ మధ్యన ఈరోజు ఏదైతే కూటమి అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గింది. మొత్తానికి చూసుకుంటే కనుక 74 మంది కార్పొరేటర్స్ కూడా ఓట్ చేయడంతో మొత్తం ఈ ఓటింగ్ ప్రక్రియ అన్నది పూర్తయింది. చాలా తక్కువ సమయంలోనే ఇదైతే మాత్రం కంప్లీట్ చేశారని చెప్పొచ్చు. ఏది ఏమైనా కూడా ఒక బిగ్ టాస్క్ని అయితే మాత్రం వీళ్ళంతా కూడా కంప్లీట్ చేశారు. అయితే ఇంకా చాలామంది మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఏంటి, ఎలా జరిగిందండి? ఎలా మొత్తం అభివృద్ధి ధ్యేయంగా అయితే గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తుందో ఈరోజు దాన్ని నమ్మి ఈరోజు కూటమి పార్టీ ఈరోజు గెలవడం జరిగింది. ఈరోజు నీతి నిజాయితీ ఈరోజు గెలవడం జరిగింది. ఈరోజు ఎన్నికలు ఈరోజు క్యాంపు రాజకీయాలు పెట్టి దాదాపు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి దాదాపు 164 సీట్లు వచ్చినప్పుడు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ తగిలినప్పుడు కూడా ఇంకా సిగ్గులేదు. ఈరోజు క్యాంపులు పెట్టి ఈరోజు మైండ్ గేమ్ పెట్టి ఈరోజు ప్రజలను డైవర్ట్ చేస్తూ అనేక విధాలుగా మా కార్పొరేటర్లు కూడా వేధింపులు చేస్తూ కూడా జరిగింది. సో దీన్ని అయితే పూర్తిగా నీతి నిజాయితీ అయితే ఈరోజు మేము గెలడం అయితే ఇక్కడ మొత్తానికి మనం చూసుకుంటే కనుక ఇప్పుడు దాకా కూటమి నేతలు ఎవరైతే ఇక్కడికి చాలా ఉత్కంఠభరితమైన వాతావరణంలో ఇక్కడికి వచ్చి ఓట్ చేసి గెలిచారో వాళ్ళంతా కూడా మొత్తానికి విన్ అయిన పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఇప్పుడు దాకా సంబరాలు చేసుకున్నారు. ఎక్కడికక్కడ కూటమి నేతలంతా కూడా ఈ విజయాన్ని విశాఖపట్నం అభివృద్ధి వైపుకి తీసుకెళ్లబోతున్నాం, కేవలం అభివృద్ధి కోసమే మేము ఈ అవిశ్వాస ప్రక్రియ కోసం ముందుకు వెళ్ళడం జరిగింది అని చెప్పి వీళ్ళంతా కూడా ఇప్పటిదాకా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక అందరూ కూడా ఈ మొత్తం ఎపిసోడ్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేశారు. అయితే ఇక్కడ ప్రస్తుతం అంతా ఇంకా కొంతమంది జనసేన కార్పొరేటర్స్ కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ఈ మొత్తం ఎపిసోడ్ గురించి మీరేమన్నారు? ఇట్ వాజ్ అ వెరీ ప్లాన్డ్ ఎపిసోడ్ అండి.
ఒక కూల్గా ఒక మంచి స్టూడెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి పేపర్ ఎలా రాస్తాడో చాలా అసలు ఇబ్బంది పడకుండా సేమ్ వే ఇట్ వాజ్ వెరీ వెరీ సింపుల్. వీ వెంట ఇన్ వీ హ్యాడ్ ద కోరం కాబట్టి మాకు ఎక్కడ ఎటువంటి సమస్యలు రాలేదు. సో ఈ విన్నింగ్ని విశాఖ అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాం, కేవలం అభివృద్ధి కోసమే మేము సైతం పార్టీలు మారి వచ్చామన్నది కూడా మీరు గతంలో కూడా చెప్పారు. సో మీ ముందున్న టార్గెట్స్? అదే మా ముందు ఉన్న టార్గెట్స్ ఏంటంటే జస్ట్ షో ఎవ్రీబడి, మేము మా కూటమే కాదు అనేక మంది వేరే పార్టీ నుంచి కూడా కోఆపరేటర్స్ వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. అభివృద్ధి దిశగా పయనించాలి, విశాఖ సిటీని భారతదేశంలో ముందుంచాలనే ఒకే ఒక అజెండాతో ప్రతి ఒక్కరు కూడా వచ్చి నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ మొత్తానికి విశాఖపట్నం చరిత్రలోనే అంటే రాజకీయ ముఖ చిత్రంలోనే ఒక కొత్త రోజుని వీళ్ళంతా కూడా చూస్తున్నారు. మొదటిసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే నేతగా మేయర్ హరివెంకట కుమారి అంటే ఇప్పటిదాకా కూడా ఒక ఉత్కంఠతనైతే కొనసాగింది. అయితే మొత్తానికి ఈ ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ అయిందనే చెప్పాలి. మొత్తానికి కూటమి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఏది ఏమైనా అభివృద్ధి దిశగానే మేమంతా కూడా ఈ ప్రయత్నాలు చేసాం. ఖచ్చితంగా మేము అభివృద్ధిని కాంక్షిస్తూనే ఈ అవిశ్వాస తీర్మానాన్ని యాక్సెప్ట్ చేసాం. అవిశ్వాస తీర్మానానికి మేము పాల్గొన్నాం. ఖచ్చితంగా విశాఖపట్నాన్ని మంచి ఆర్థిక నగరంగా అలాగే అభివృద్ధి పదంగా తీసుకెళ్లేదానికి నగరపాలక సంస్థ నుంచి ఏ అంశాలని ప్రధానంగా మేము కాన్సన్ట్రేట్ చేయాలో వాటి మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నామని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఇక్కడ ఒక మొత్తం అందరూ కూడా సంబరాల్లో మునిగి తేలుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో మొత్తం లోపల నుంచి ఉన్న నేతలంతా కూడా బయటకు వచ్చేస్తారు. కూటమి విన్ అయిన ఈ మొత్తం ఈ ఆనందంలో వాళ్ళంతా కూడా అభివృద్ధి మీద మేమంతా కూడా ఫోకస్ చేస్తున్నాం అంటారు. ఏది ఏమైనా నెల రోజుల నుంచి ఆపరేట్ చేసిన ఈ గ్రేటర్ ఆపరేషన్ అనేది మొత్తానికి విన్నింగ్తో క్లోజ్ చేశారు. మరి చూడాలి మేయర్ అభ్యర్థికి ఎవరైనా రేస్లోకి వస్తారా లేదా మొదటి నుంచి అనుకుంటున్నట్టుగానే పీలా శ్రీనివాస్ని మేయర్ అభ్యర్థిగా ఉంటారా, మరి డిప్యూటీ మేయర్స్కి సంబంధించి ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఇక మీదట రానున్నాయి, ఇవన్నీ కూడా అంచనాలు వేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ.